హాయ్, నేను రమాకాంత్, వెల్నెస్ కోచ్, సత్యసాయి న్యూట్రిషన్ సెంటర్, సత్యసాయి జిరాక్స్ నిర్మల్. స్వాగతం, సుస్వాగతం. నా మొబైల్ నెంబర్ 9010156200. ఈరోజు ముఖ్యంగా తెలుసుకునేది ఏంటంటే గ్లోబల్ న్యూట్రిషన్ ఫిలాసఫీ. అంటే మనము తీసుకునే ఆహారం సమతుల్య ఆహారం ఉందా లేదా, అందులో పోషకాలు ఉన్నాయా లేవా, అసలైన విటమిన్ ఉన్నాయా లేవా, మినరల్స్ ఉన్నాయా లేవా, మనకు కావాల్సిన గుడ్ ఫ్యాట్ ఉందా లేదా, ఏమి చూడట్లేదు. ఇవాళ ఆకలి అవుతుందా, ఫుడ్ తింటున్నామా, కడుపు నింపుకుంటున్నామా, పడుకుంటున్నామా, తెల్లారింది అన్నట్టుంది. కానీ మన దేహానికి ఏమి అవసరం అన్నది మనం పట్టించుకోవడం లేదు. ఎందుకంటే మా హెర్బల్ న్యూట్రిషన్లో మన శరీరానికి కావలసిన అన్ని పోషకాలు పుష్కలంగా దొరుకుతాయి. మన ఆర్గాన్స్కి ఏమేమైతే కావాలనో ప్రతి ఐటమ్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే మా దాంట్లో మంచి విటమిన్స్ ఉన్నాయి, 22 రకాల విటమిన్స్ ఉంటాయి ఈ షేక్లో. అలాగే మంచి ఒమేగా 3 ఫ్యాట్ ఉంటుంది, మంచి ఫైబర్ ఉంటుంది, మంచి మినరల్స్ ఉంటాయి, మంచి హైడ్రేషన్ ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుందంటే మనకు శరీరానికి కావాల్సిన పోషకాలు మొత్తం లభించి ఆర్గాన్స్ అన్నీ కరెక్ట్గా వర్కౌట్ అవుతాయి. వర్కౌట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మన బాడీ యాంటీ ఏజ్ వస్తుంది. యాంటీ ఏజ్ రావడం వలన మన హెల్త్ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది. అంటే మా దాంట్లో ఏముంటుందంటే మెయిన్ మన శరీరానికి కావాల్సింది ప్రోటీన్. ప్రోటీన్ ఏం పనిచేస్తుందంటే కండరాలను డెవలప్ చేస్తుంటుంది. కండరాలు కరెక్ట్ పనిచేస్తేనే మనం యాక్టివ్ ఉంటాం. మన గుండె కానీ, కిడ్నీలు కానీ, లివర్లు కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటి కండరాలు, సన్నటి కండరాలు ఉంటాయి, కొంచెం లావు ఉంటాయి. కానీ ప్రతి ఒక్కటి పనిచేసి మజిల్తో. ఆ మజిల్ లేకుండా మనం టోటల్గా కార్బోహైడ్రేట్స్ మాత్రం తింటున్నాం. ప్రోటీన్ ఫుడ్ అసలు తినడం లేదు. అసలు మన ఫుడ్ ప్లేట్ ఎలా ఉంటుంది ఎవరికి సరిగా తెలియదు. ఎంత ఉండాలా, 40% కార్బోహైడ్రేట్స్ ఉండాలా, దాంట్లో 25 గ్రామ్స్ ఫైబర్ ఉండాలా, 30 గ్రామ్స్ ప్రోటీన్ ఉండాలా, 30 గ్రామ్స్ గుడ్ ఫ్యాట్ ఉండాలా, మైక్రోన్యూట్రియన్స్, ఫైటోన్యూట్రియన్స్ అంటే పండ్లు, ఫలాలు ఒక ఫుడ్ ప్లేట్లో మొత్తం ఉండాలి. లేకుండా ఓన్లీ ఇంత అన్నం పెట్టుకుంటాం, ఒక పప్పు, ఒక కర్రీ, అవి బాడీకి సరిపోతాయా? అసలు సరిపోవు. కానీ మనము ఒక ఇంట్లో పెంచుకునే పెంపుడు పిల్లి కానీ, ఒక కుక్కను కానీ, మనం నడిపే బండిని కానీ ఎంత కేర్ తీసుకుంటామంటే చాలా కేర్ తీసుకుంటాం. కానీ దేవుడిచ్చే అందమైన శరీరానికి మనమే సరిగా లేనప్పుడు ఆ కుక్క ఉంటేంది, పిల్లి ఉంటేంది, వాహనం పోతేంది. మన వాహనాన్ని మనం పట్టించుకో అంటే దేవుడిచ్చే మన శరీరాన్ని మనం పట్టించుకోకుండా ఇష్టం ఉన్న ఫుడ్ తిని ఇష్టం ఉన్నట్టు ఆటలాడి మన దేహాన్ని ఖరాబ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ ఈవెన్ డాక్టర్స్ కూడా పాపం వాళ్ళు పొద్దున్న నుండి సాయంత్రం వరకు పేషెంట్లను చూస్తూనే ఉంటారు. అంటే వాళ్ళకు కూడా తినే సమయం దొరకక వాళ్ళు కూడా బీపీకి గురవుతున్నారు, ఒబిసిటీకి గురవుతున్నారు. షుగర్ పేషెంట్లలో దాదాపు డాక్టర్లలోనే 42% ఉన్నారు. అంటే షుగర్ ఏ లెవెల్ అవుతుందో చూడండి. అంటే తీసుకునే ఫుడ్. ఎందుకంటే మన ఫుడ్ ఎట్లా వస్తుంది, టోటల్ వల్ల పెస్టిసైడ్స్ను పండిస్తున్నారు. గ్రోయింగ్ అప్పుడు సంవత్సరానికి ఒక పంట పడుతుండే, అది భూమి సారవంతంగా ఉండడం వలన మంచి విటమిన్స్, మినరల్స్ అన్నీ వస్తున్నాయి మనకు. ఇప్పుడు సంవత్సరానికి 3 కాదు 4 పంట కూడా ఇస్తున్నారు. దానివల్ల మనకు కావాల్సిన పోషకాలు రావడం లేదు. ఆ వచ్చిన పంటను ఏం చేస్తున్నారు, స్టోరింగ్ చేస్తున్నారు, కోల్డ్ స్టోరేజ్. అప్పుడు మన ఇళ్ళలో గుమ్ములు లేకపోతే పెద్ద పెద్ద ఇంట్లో మనం దాచిపెట్టి ప్యాక్ చేసి పెడుతుండేవి. దానివల్ల మాగుతుండేవి, ధాన్యం అనేది మాగుతుండే. మాగడం వలన మనకు ఏమవుతుందంటే ఆ ధాన్యానికి ఒక రకమైన లాభం వస్తుండే, దాని విటమిన్స్ వస్తుండే, ప్రోటీన్స్ వస్తుండే. ఇప్పుడు ఏం రావట్లేదు. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం, కుకింగ్లో పోతున్నది. కుకింగ్ అంటే టోటల్గా డీప్ ఫ్రై చేస్తున్నారు. ఆ డీప్ ఫ్రై అంటే ఒక బీరకాయ కానీ, చిక్కుడుకాయ కానీ, సోరకాయ కానీ గీకి మొత్తం ఉన్న ఫైబర్ తీసేసి దాన్ని వంట వేయడం వలన మనకు ఫైబర్ అనేది మనకు రావడం లేదు. ఆ రాకపోవడం వల్ల ఏమవుతున్నది, డైజెస్టివ్ ప్రక్రియ అనేది సరిగ్గా జరగడం లేదు. దానివల్ల జీర్ణ ప్రక్రియలు మందగించి మన హెల్త్ అనేది ఖరాబ్ అవుతున్నది. అందుకొరకు మీకు చెప్పేది ఏంటంటే మీరు ప్రజెంటు న్యూట్రిషన్ తీసుకోమని. ప్రతి ఒక్కరికి బాడీకి న్యూట్రిషన్ అవసరం. 2 ఏళ్ళ పిల్లల నుంచి
పండు ముదిసలు వరకు కూడా ఖచ్చితంగా న్యూట్రిషన్ అవసరం. అందుకని మీరందరూ మా న్యూట్రిషన్ సెంటర్కి ఇచ్చేసి మంచి సంపూర్ణ ఆరోగ్యవంతం కావాలని కోరుకుంటున్నాను. అయితే చూడండి, బిఫోర్ నేను ఇలా ఉన్నాను, తర్వాత ఇలా మారాను. గుడ్ రిజల్ట్. మీరు మా సెంటర్కి రండి, ఫ్రీ చెకప్ ఉంటుంది. చూడండి, ఒక టిఫిన్ రేట్ 250 ఉంటుంది, ఒక షేక్ 250 ఉంటుంది. దీంట్లో ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దీంట్లో మీకు కావాల్సిన న్యూట్రిషన్ ఉంటుంది. ఫుడ్ ఇట్లుంటుంది, న్యూట్రిషన్ ఇట్లుంటుంది. అంటే హై క్యాలరీస్ ఫుడ్ తింటున్నాం, లో క్యాలరీ న్యూట్రిషన్ తీసుకుంటున్నాం. అంటే మన బాడీకి ఏం కావాలా? మంచి న్యూట్రిషన్ కావాలి. కాబట్టి మీరు మా న్యూట్రిషన్ సెంటర్కి ఇచ్చేసి మీ ఆరోగ్యాన్ని బాగుపరచుకొని కోరుకుంటున్నాను. ఇట్లా మీ రమాకాంత్. థ్యాంక్ యూ.